గౌరవ ట్రస్మా సభ్యులకు కరస్పాండ్ మిత్రులకు పేరు పేరున వందనాలు తెలియజేస్తూ, ముఖ్యంగా రాష్ట్ర బాధ్యులు, అలాగే జిల్లా బాధ్యులు, మండల బాధ్యులు, పట్టణ బాధ్యులు, ప్రతి ప్రాథమిక సభ్యులందరికీ కూడా మరొక్కసారి నమస్సుమాంజలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు గత 15 నెలల నుంచి చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ట్రస్మా ముందుకు వెళ్తూ ఉంది. మరి ఈ సందర్భంగా ఏదైతే నన్ను గతంలో ఆరుగురు సభ్యులు వాళ్ళు డిసైడ్ చేసుకొని నన్ను పెద్దలు శ్రీనన్న గారు పిలిచి జూపల్లి బాలమ్మలో జనవరి 6వ తేదీన ఒక ఒప్పందం పత్రం మీద నాతో సంతకాలు చేయించారు. అది నాకు మానవతా దృక్పథం, నా యొక్క శీలత, నా యొక్క సభ్యత, నా సంస్కారం కాబట్టి గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేసిందంటే ఆ ఒప్పందం పత్రం మీద నేను సంతకం పెట్టాను. కాబట్టి నాకు ఏదైతే ఆ ఒప్పందాన్ని అమలు చేయడం కోసం అనేక మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, అనేక మంది నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు. సరే, పరిణామాలు చోటు చేసుకున్నాయి, రిజిగ్నేషన్ చేశారు, ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. సో ఇందులో ఏది సహేతుకమైన నిర్ణయము, మీరే అందరు గౌరవ సభ్యులు కూడా నిర్ణయం తీసుకుంటే ఏ నిర్ణయానికైనా కట్టుబడి నేను ఉంటాను. అలాగే ముఖ్యంగా నాకు వర్గాలు ముఖ్యం కాదు, నేను ఎవరి వర్గం అనేది కాకుండా ఒక సహేతుకమైన నిర్ణయం. ట్రస్మాకు ప్రతి ఒక్కరు కూడా అవసరమే. ట్రస్మా అనేది ఒక లిమిటెడ్ కంపెనీ కాదు, ట్రస్మా అనేది మనందరిది. ట్రస్మాకు సేవలు చేసినటువంటి వాళ్ళను గుర్తించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిది ఉంది. కాబట్టి ఇలా మధుసూదన్ గారు ఎంతైతే అవసరమో యాదగిరి గారు కూడా అంతే అవసరం. వీళ్ళిద్దరితో పాటు అక్కడ ఉన్న జయసింహ గారు కావచ్చు, రమేశ్వరరావు గారు కావచ్చు, ఇలా రాఘవేంద్ర రెడ్డి గారు కావచ్చు, ఇలా రమణారావు గారు కావచ్చు, పెద్దలు చాలామంది 11 మంది సభ్యులు కూడా ఉన్నారు. అలాగే ఇలా ఎలక్షన్ కమిషన్ కావచ్చు, వాటెవర్, ఇవన్నిటిని కూడా పునరాలోచన చేసి ఏది మంచి ట్రస్మాకు జరుగుతుందో, దేనివల్ల నష్టం జరగదో పెద్దలంతా కూడా, పెద్దలతో పాటు ప్రతి జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా దీనిపైన క్షుణ్ణంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాబో రోజుల్లో మనకు అనేక రకాల ఇబ్బందులు ఏర్పడబోతున్నాయి అనేది నేను ముందు సూచన చేస్తా ఉన్నాను. కానీ గతంలో నాతో సంతకం పెట్టించడం అనేది చాలా బాధాకరమైన అంశం. ఎందుకంటే ఒక ఒప్పందం పత్రం మీద సంతకం పెట్టించిందంటే ఖచ్చితంగా దానికి నేను ఈరోజు కట్టుబడి ఉన్నాను. సరే, అది మంచిది కాదు, ఆ ఒప్పంద పత్రం వల్ల అనేక నష్టాలు వచ్చినాయి, అనేక కష్టాలు వచ్చినాయి అంటే చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కూర్చొని ఏది మంచో ఏది చెడో మీరే నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని నేను కట్టుబడి ఉంటాను. నేను సంఘాన్ని విడగొట్టడం కానీ, సంఘాన్ని డివైడ్ చేయడం కానీ మనసు ఒప్పట్లేదు. కాబట్టి దీని విషయంలోనే నేను ఈరోజు జూమ్ మీటింగ్ కాన్ఫరెన్స్ చేశాను. ఇది చెప్పేది కూడా జూములోనే, ఇదే విషయం, దీనికన్నా పెద్దది ఏం లేదు. దీన్నంతా కూడా గౌరవ సభ్యులంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రేపు జూమ్ మీటింగ్లో చెప్పబోయేది ఇవాళ ఇదే చెప్తున్నా. కాబట్టి దీన్ని దాని కిందనే ట్రీట్ చేసి సంఘం ఐక్యత, సంఘమే మన జీవనం, సంఘమే మన బలం, సంఘాన్ని కాపాడాల్సిన పెద్దలంతా కూడా ఈ నిర్ణయం తీసుకోవాలని, ఇది కూడా నేను తీసుకోకపోదు పెద్దలు రాఘవేంద్ర రెడ్డి గారు ఒక 4 మందితో, విష్ణు గారు, గంగారెడ్డి గారు, జయసింహ గారు, యాదగిరి గారు కాన్ఫరెన్స్ తీసుకొని, పవన్ గారు తీసుకొని నన్ను మాట్లాడించడం జరిగింది. పెద్దలు రాఘవేంద్ర రెడ్డి గారు మళ్ళీ ఆ ఇద్దరు ఒప్పుకుంటలేరు, నేను మాత్రం ఒప్పుకుంటున్నా అన్నారు. నారాయణ రెడ్డి గారు చెప్తా అన్నారు, అలాగే ప్రభాకర్ రెడ్డి గారు చెప్తా అన్నారు. మళ్ళీ దానికి రిప్లై లేదు కాబట్టి అక్కడక్కడ చెప్తా ఉన్నారు. కాబట్టి ఒక పాస్ట్ ప్రెసిడెంట్గా, 22 సంవత్సరాల్లో ఫౌండర్ మెంబర్గా వారి సూచన మేరకే నేను ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఓకే, ఆ మీటింగ్లో ఏం చెప్పాలనుకున్నదో ఇప్పుడే నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. కాబట్టి గౌరవ సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, సంఘం ఐక్యత అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. పదవులు శాశ్వతం కాదు, పదవుల అలంకరణ అనేది ఇంపార్టెంట్ కాదు. యూనిటీగా ఉంచాల్సిన బాధ్యత ఇలా గౌరవ పెద్దలు చాలామంది ఉన్నారు. అది ఎన్నికల కమిషనా, లేకపోతే ఆ అగ్రిమెంట్ రోజున 11 మంది సభ్యులా, లేకపోతే పాస్ట్ ప్రెసిడెంట్సా, అనేక సందర్భాల్లో మనం అందరం కలిసి పనిచేసినాం. ఆ కలిసి పనిచేయడం కోసమే ఈ వీడియోని రియలైజ్ చేస్తా ఉన్నాను. దీనిలో వాయిలేషన్ కాదు, సంఘ ఐక్యత కోసం కట్టుబడి ఉన్నాను. కాబట్టి అది చెప్పడం కోసమే, ఈ యొక్క మీటింగ్ ద్వారా నేను తెలియజేయడం కోసమే దీన్ని పెట్టడం జరిగింది. ఎలాంటి విషయాన్నైనా, దేనికైనా నేను సిద్ధమే. ఎక్కడైనా, ఎప్పుడైనా మీరు పిలిచినప్పుడు రావడానికి నేను సిద్ధం. చాలామంది పెద్దలకు కూడా నేను పేరు చెప్పదు కానీ ఫోన్లు చేశా. ఇలా కమిషన్ మెంబర్లు కావచ్చు, ఇలా రాష్ట్ర సంబంధించిన అనేక మంది పెద్దలతో రెగ్యులర్గా శ్రీనాథ్తో కూడా నేను టచ్లో ఉన్నాను.
ఆ రోజు నాతో సంతకం పెట్టించారు కాబట్టి దాని వాదనను దాని బలాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇందులో నా తప్పేం లేదు. సంతకం పెట్టాను కాబట్టి దానికి బాధ్యతగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఓకే, సంతకం కూడా తప్పే, అలాంటి ఆలోచనలు కనుక మనం విడ్రా చేసుకుంటున్నాం. సరే, ఎన్నికలే అనివార్యం, లేకపోతే సంఘ ఐక్యత కోసం ఏ నిర్ణయం అయితే పెద్దలు తీసుకుంటారో దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటాను. సేమ్ టైం ఒక ధర్మం, నీతి, నిజాయితీ ఒప్పందం అనేది, ఒప్పంద పత్రం అనేది సంతకం పెట్టించారు కాబట్టి ఈరోజు